అంత విరిగినలేదు. తత్సత్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం హరి ఓం హరి ఓం. శ్రీమద్భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగయోగం మనం విచారం చేసుకుంటున్నాం. అందులో 2వ శ్లోకం, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. క్షేత్రజ్ఞుడు సాక్షాత్తుగా బ్రహ్మస్వరూపమే. బ్రహ్మకు క్షేత్రజ్ఞునికి భేదము లేదు అని భగవంతుడు చెప్పాడు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు భగవంతుడని మీరు అంటున్నారు, మరి క్షేత్రజ్ఞునికి సంసారం ఉంది కదా ఒకటి. రెండోది వచ్చేసి, క్షేత్రజ్ఞుడే ఒకవేళ ఈశ్వరుడే గన క్షేత్రజ్ఞుడుగా ఉంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ మోక్షాన్ని పొంది ఉన్నాడు కదా. మోక్షాన్ని పొంది ఉన్నప్పుడు అతను శాస్త్రం అనేటువంటిది ఇంకా అతనికి అప్పుడు శాస్త్రమే అనర్థకమైపోతుంది కదా అనేటువంటిది పూర్వపక్షంగా ప్రశ్న వేశారు. దానికి సమాధానము, శాస్త్రము అనర్థకం అనేటువంటిది ఎందుకు అవుతుంది? శాస్త్రం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అజ్ఞానావస్థలో ఉన్నటువంటి వారికి నేను అజ్ఞానావస్థలో ఉన్నానని గుర్తించి అజ్ఞానము నుండి విడుదల చెందేదాని కొరకు శాస్త్రం అనేటువంటిది ద్వైతులకైనా విశిష్టాద్వైతులకైనా అద్వైతులకైనా ఎవరికైనా శాస్త్రం అనేటువంటిది మార్గదర్శనం అవుతుంది. తర్వాత బంధ విముక్తి అయిన తరువాత అతనికి ఇప్పుడు శాస్త్రంతో ఒకవేళ అతనికి ఇప్పుడు అవసరం లేకపోవచ్చు, ఎందుకంటే బంధ విముక్తి అయింది కాబట్టి. ఇప్పుడు బంధ విముక్తి అయినటువంటి వాడికి శాస్త్రంతో పని లేకపోవచ్చు, ఎవరికైనా లేదు. ఎందుకంటే ద్వైతులకైనా విశిష్టాద్వైతులకైనా అద్వైతులకైనా ఎవరికైనా సరే విముక్తిని పొందిన తర్వాత ఇంకా మళ్ళీ శాస్త్రంతో అవసరమే ఉండదన్నమాట. కాబట్టి శాస్త్రం అనర్థకమేమీ కాదు అని చెప్పారు. ఇక్కడ పూర్వపక్షం మళ్ళీ ప్రశ్న మొదలు పెడుతున్నాడు. కానీ ద్వైతులమగు మా అందరి సిద్ధాంతములో ఆత్మకు బంధావస్థ మరియు ముక్తమైన అవస్థ పరమార్థముగా ఉన్నవియే కావున బంధము విడువదగినది, మోక్షము పొందదగినది. కావున వాటి సాధనములైన శాస్త్రము మొదలగు వాటికి యథార్థత్వము కలుగును. ఆ విధముగా శాస్త్రము సాధన మొదలైనవి సార్థకములగును. అద్వైతులకైతే ద్వైతము పరమార్థముగా ఉన్నది కాదు కనుక కేవలము అజ్ఞానముచే కల్పించబడినది కనుక
ఆత్మకు బంధావస్థ యథార్థముగా ఉన్నది కాదు. ఆత్మకు బంధావస్థ యథార్థముగా ఉన్నది కాదు. కనుక సంసార బంధమే లేకుంటే శాస్త్రము సాధన మొదలైనవి వ్యర్థములే అగును అని పూర్వపక్షి ప్రశ్న. ముందు ఒకటి చూడండి, మనము ప్రశ్న వెయ్యడం అనేటువంటిది మనకు తెలియాలి. ప్రశ్న వేయడమే మనకు ఒకవేళ తెలియకపోతే అప్పుడు సమాధానాన్ని మనం తీసుకోలేం. కానీ ప్రశ్న వేస్తున్నాము అనంటే ప్రశ్న వెయ్యగలిగే సామర్థ్యము మనకుందన్నమాట ఒకటి. రెండవది, ప్రశ్న వేస్తున్నాము అనంటే మన యొక్క బుద్ధి ఆ స్థాయిలోకి వెళ్ళిందన్నమాట. మన బుద్ధి ఆ స్థాయికి చేరాలి. ఆ స్థాయికి చేరితే అప్పుడు మనం ప్రశ్న వేయగలుగుతాం. అంటే మనం ఆలోచన చేయగలుగుతున్నామని. ఇప్పుడు మనం దేవునికి సంబంధించి నేను చేస్తూ ఉన్నాను, ఏదో పూజ చేస్తున్నాను, లేదా ఏదో శాస్త్ర విచారణ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఇలా చేసుకుంటూ ఉంటే దైవం ఏం పెడితే అలా జరుగుతుంది. అదే దానికి సంబంధించి కూడా ఒక పాట కూడా ఏంటంటే, పాల ముంచినా నీవే నీట ముంచినా నీవే అని ఒక భజన పాట కూడా వీళ్ళు పాడతారు. అంటే పాలనన్నా ముంచు, నీటనైనా ముంచు, అంతా నీ ప్రభావమే, అంతా నీ ఇష్టమే అని పాడుతూ ఉంటే, అంటే ఇప్పుడు వీడి ప్రయత్నం ఏం అక్కర్లేదన్నమాట. వీడి ప్రయత్నం ఏం అక్కర్లేకుండా భగవంతుడు ఆయన ఇష్టం, ఆయన ఏం చేయిస్తే అది చేయని అనేటట్లుగా వీళ్ళు మాట్లాడటం. అలా మాట్లాడితే పాల ముంచినా నీట ముంచిదే నీదే భారం అనేటువంటిది అసలు పాలేంటి నీళ్ళేంటి పై స్థాయికి తత్వస్థాయిలో చాలా స్పష్టంగా తెలుసుకుంటే అసలు ఉన్నదే బ్రహ్మమవుతుంది. ఉన్నదే బ్రహ్మమైనప్పుడు ఇంకా అక్కడ ఇంకా అతనికి ఇది వేరు అది వేరు అనే తారతమ్యములు కూడా ఏమి ఉండవు. కాబట్టి ఆ స్థితి నుంచి అతను వెళ్ళిపోగలుగుతాడు. అంటే ఆ స్థితిని దాటుకోగలుగుతాడు, వాటన్నింటికీ అతీతుడుగా ఉండగలుగుతాడు. సరే, ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రశ్నలు ముందు మనం అర్థం చేసుకోగలగాలి. ఇక్కడ శంకరాచార్య స్వాముల వారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తుతున్నారో అవి యాక్చువల్గా ద్వైతవాదులు, ఇప్పుడున్నటువంటి ద్వైతవాదులందరూ కూడా వాళ్ళు సిద్ధాంతంగా పెట్టుకుంటున్నటువంటివి ఇక్కడ పూర్వపక్షంగా ఉన్నాయి. అంటే ద్వైతవాదులు ఏదైనా ప్రశ్న వేస్తే వాటికి సమాధానం వాళ్ళు చెప్తారు. చూడండి, వాళ్ళ సిద్ధాంతములో సమాధానములు ఏ ఉన్నాయో ఆ సమాధానములు ఇక్కడ పూర్వపక్షం అవుతాయి. అంటే మన మనస్సు ఆ స్థాయిలో ఆలోచన చేయగలగాలి. ఆ స్థాయిలో ఆలోచన చేస్తే అప్పుడు సమాధానం కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ప్రశ్న ఏంటంటే, అయ్యా మాకు ద్వైత సిద్ధాంతంలో జీవుడున్నాడు, దేవుడున్నాడు. జీవుడు బంధములో ఉన్నాడు. బంధములో ఉండి విడుదల పొంది అతను వైకుంఠానికి చేరడం అనేటువంటిది మా సిద్ధాంతంలో ఉండేటువంటిది. మరి అద్వైత సిద్ధాంతంలో అక్కడ అతను వేరే లోకమును పొందేదే లేదు. ఎందుకంటే అతను అవిద్యలో ఉన్నాడు. అవిద్య ఉంది కాబట్టి, అంటే అజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానమే బంధం. అజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అదే బంధంగా ఉంది అతనికి. సంసార బంధమే లేదు అతనికి. అతనికి ఉండేదంతా అజ్ఞానమే. ఇప్పుడు అజ్ఞానం పోతే సరిపోతుంది. కేవలం అజ్ఞానముచే మాత్రమే కల్పించబడినది కనుక
ఆత్మకు బంధావస్థ యథార్థముగా ఉన్నది కాదు. కాబట్టి ఆత్మకు బంధమే లేదు. మీ దీంట్లో కేవలం అజ్ఞానం ఉందంతే. అజ్ఞానం తొలగించుకుంటే నువ్వు మోక్షస్థితిని పొందినట్లు అవుతుంది. అట్లాంటప్పుడు అజ్ఞానం తొలగించుకుంటే సరిపోతుంది. మరి అట్లాంటప్పుడు సాధన శాస్త్రం అవంతా ఎందుకు? కాబట్టి అప్పుడు శాస్త్రం అనేటువంటిది వ్యర్థమైపోయిందిగా అని అక్కడ ప్రశ్న. దానికి చెప్తున్నారు, మీరు చెప్తా అంటే సరికాదు. అంటే ద్వైతవాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న మీరు చెప్తా అంటే సరికాదు, అది తప్పు, మీరు అనుకుంటా అంటే తప్పు. మరి ఎట్లా చూడండి, చెప్తాం. ఆత్మకు వేరువేరు అవస్థలు సంభవము కావు. ఆత్మకు బంధావస్థ ముక్తావస్థ వేరుగా ఉన్నాయి అనే పక్షంలో అవి కలిసి ఉంటాయా, విడివిడిగా ఉంటాయా? ఒకే కాలంలో ఒకే వ్యక్తి నిలిచి ఉండుట నడుచుట సంభవము కావు. చూడండి, బంధావస్థ ముక్తావస్థ అని రెండింటిని మీరు చెప్తున్నారు. ఎవరు? ద్వైతులు చెప్తున్నారు. బంధావస్థని ముక్తావస్థని చెప్తున్నారు కదా. ఆ బంధావస్థ ముక్తావస్థ అనేటువంటిది ఈ ఆత్మస్వరూపానికి ఇప్పుడు వీడు బంధములో ఉన్నాడు, ఇప్పుడు ముక్తిని పొంది ఉన్నాడు అనేటువంటి రెండు అవస్థలైనాయి. అంటే బంధావస్థ ఎప్పుడుంది, ముక్తావస్థ ఎప్పుడుంది అంటే మీరు చెప్తా ఉండే లెక్క ప్రకారం ఏంటంటే పరిగెత్తుతున్నవాడు, నిలబడి ఉన్నవాడు, ఇవి రెండు ఏకకాలంలో సంభవం అవుతాయా? రెండు ఏకకాలంలో సంభవం కాదు. ఒకే కాలంలో ఒకే వ్యక్తి నిలిచి ఉండుట నడుచుట సంభవము కావు. అదే విధముగా పరస్పర విరుద్ధములైన బంధమోక్షములు ఆత్మయందు ఒకేసారి ఉండజాలవు. అట్లా రెండు ఒకేసారి ఉండవు. అంటే బంధావస్థ ముక్తావస్థ రెండు కూడా ఒకే జాగాలో ఉండవు. ఒకచో ఈ అవస్థలు ఆత్మయందు క్రమముగా ఏర్పడతాయి అనే పక్షంలో నిమిత్తము లేకుండా ఏర్పడతాయా? ఏదైనా ఒక నిమిత్తం వలన ఏర్పడతాయా? ఒకవేళ బంధావస్థ ఇప్పుడుంది, ముక్తావస్థ తర్వాత వస్తుంది అని అన్నారని అనుకోండి. ఒకవేళ ఇప్పుడు బంధంలో ఉన్నాడు, తర్వాత కొంత కాలం తర్వాత అంటే జ్ఞానం కలిగిన తర్వాత అతను మోక్షమును పొందుతాడు అని ఒకవేళ అంటే, ఏ నిమిత్తము వలన అంటే ఏ నిమిత్తంతో ఇప్పుడు బంధంలో ఉన్నాడు, ఏ నిమిత్తంతో ఈ బంధంలో నుంచి బయటపడతాడు, అప్పుడు ఆ స్థితి అట్లా వస్తుంది. ఎట్లొస్తుంది? ఆత్మకు మోక్షము సిద్ధించే నిమిత్తము లేకుండా ఏర్పడతాయి అనంటే ఆత్మకు మోక్షము సిద్ధించే ప్రసక్తియే ఉండదు. ఎందుకంటే బద్ధమైన ఆత్మ నిమిత్తం లేకుండా ముక్తమైతే ముక్తాత్మ కూడా నిమిత్తం లేకుండా బంధంలోకి పడిపోవచ్చు. అంటే ఇప్పుడు బద్ధావస్థలో ఉండేటువంటి ఆత్మ నిమిత్తమే లేకుండా బద్ధావస్థలో నుంచి ముక్తావస్థను పొందింది. అంటే ఏంటి? ఇప్పుడు వాడు బంధంలో ఉన్నాడు, కొంతకాలానికి ముక్తావస్థను పొందినాడు. ఇప్పుడు బంధంలో ఉండి ముక్తిని పొందినాడంటే ముక్తిలో ఉన్నటువంటి వాడు కూడా మళ్ళీ బంధంలో పొందుతాడుగా. ఇక్కడి నుంచి అడిగినంటే మళ్ళీ అక్కడి నుంచి ఇటుకు వస్తాడు. ఎందుకంటే అది ఆ ఆత్మస్వరూపం అనేటువంటిది బంధావస్థని ముక్తావస్థని రెండు ఉన్నాయని మీరే చెప్తున్నారు. కాబట్టి బంధావస్థ ముక్తావస్థ అనేటువంటివి రెండు ఉంటే అప్పుడేం కావాలి? ఈ అవస్థ నుంచి ఆ అవస్థలోకి వెళ్ళుట అనేది జరగాలి. అలా జరుగుతుంది. ఇప్పుడు ఈ అవస్థ నుంచి అటుకుపోతే ఆ అవస్థలో కూడా గ్యారెంటీగా ఉంటాడని గ్యారెంటీ ఏంటి? మళ్ళీ అక్కడి నుంచి కిందికి వస్తాడు. అది జరుగుతుంది. అయితే ముక్తాత్మ కూడా నిమిత్తం లేకుండా బంధంలోకి పడిపోవచ్చు. ఏదో ఒక ఇతరమైన నిమిత్తం అంటే మీ అవిద్య కానీ ఇంకో కల్పనలో జీవుడు ముక్తుడగుట ఇత్యాది ఇత్యాదిచే అంటే ఏదో ఒక ఇతరమైన నిమిత్తముచే అవస్థలు క్రమముగా ఏర్పడతాయి అనే పక్షంలో
ఆ అవస్థలు ఆత్మయందు స్వతహాగా ఉన్నవి కావు, కనుక పరమార్థములు కావు అని తేలును. ఆ విధముగా స్వీకరిస్తే ద్వైతులు స్వీకరించిన బంధమోక్షములు పరమార్థము అనే సిద్ధాంతమును విడిచిపెట్టినట్లగును. ఏమండి, దీంట్లో ఇక్కడ చూడండి, శాస్త్రం అనేటువంటిది మీరు చెప్తున్నటువంటి పద్ధతి ప్రకారంగా, ఏది అద్వైత సిద్ధాంతం ప్రకారంగా ఆత్మకు బంధము లేదు, మోక్షము లేదు. ఆయన ఎవరు? ఆయన క్షేత్రజ్ఞుడు. మరి క్షేత్రజ్ఞుడు కాబట్టి శాస్త్రం అనర్థకం కదా అంటే, శాస్త్రం అనర్థకం కాదు. వీడికి ఇప్పుడు అవిద్య ఉంది కదా, ఈ అవిద్య చేత సంసారం అయినాడు కదా, ఈ అవిద్య పోయేదానికి శాస్త్రం అవసరం. ఆత్మను ఆత్మగా నిలబెట్టేదానికి ఈ అవిద్య శాస్త్రం పనిచేయదు. శాస్త్రం పనిచేసేదంతా ఏమిటి? అవిద్యను తొలగించుకొనుట కొరకే. ఇది అవిద్య అని గుర్తించి ఆ అవిద్యను తొలగించుకునేదానికే శాస్త్రం పనికొస్తుంది. అట్లా అని చెప్తే వీళ్ళకి అర్థం కాదు. మరి వీళ్ళేమంటున్నారు? అందుకు బంధావస్తుంది, ముక్తావస్తుంది, మాకైతే శాస్త్రం అవసరం, మేము బంధముల నుంచి మోక్షం పొందాలి. మీరు మోక్షం ఆల్రెడీ మీరు క్షేత్రజ్ఞుడే కదా, క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే కదా. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే ఉన్నప్పుడు మీరు కేవలం అజ్ఞానం పోతే సరిపోతుంది. అజ్ఞానం అనేటువంటిది కూడా క్షేత్రజ్ఞుని ధర్మమే కాదు. కాబట్టి క్షేత్రజ్ఞుని ధర్మమే కానప్పుడు మరి దానిని గురించి ఎందుకు పట్టించుకోవాలి? దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. అప్పుడు శాస్త్రంతో పనే లేదు. అప్పుడు మీరు క్షేత్రజ్ఞుడిగా ఉండేటువంటిది మీరు స్వయంగానే మోక్షస్వరూపులు కదా అని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. అందుకు వీళ్ళు సమాధానం చెప్తున్నారు ఆచార్యుల వారు, అయ్యా ఆత్మస్వరూపానికి బంధము మోక్షము అని ఉన్నాయా? అది ఇప్పుడు ప్రశ్న. ఆచార్యుల వారు చెప్తున్నారు చూడండి, ఇక్కడ మీకు ద్వైతుల గురించి విశిష్టాద్వైతుల గురించి మీకు ఒకటి తెలియాల్సి వస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ఆత్మకు పుట్టుక ఉన్నది, ఆత్మకు మరణము కూడా ఉన్నది. మళ్ళా ఏమంటారు తెలుసా? ఆత్మకు చావు లేదు, ఆత్మ పుట్టదు. ఇప్పుడు శరీరం చచ్చిపోయింది కదా, శరీరం చచ్చిపోయినప్పుడు ఏమంటే ఆత్మ చచ్చిపోయింది అంటారు వాళ్ళు. ఆత్మ చనిపోయింది, ఈడ చనిపోయి వేరే శరీరంలో మళ్ళా పుడుతుంది అని అంటారు. కానీ నిజముగా భగవద్గీతలో భగవంతుడు మరణమును గురించి చెప్పినప్పుడు ఏమి చెప్పినాడు ఒకసారి చూస్తే, శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢ నాను పశ్యంతి జ్ఞానచక్షుషః. తర్వాత శరీరం యదవాప్నోతి యచ్ఛాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. ఈ శరీరములో నుంచి వెళ్ళేటప్పుడు గంధము ఏ విధముగానైతే, గంధం పుష్పములో ఉన్నటువంటి వాసన, పుష్పం వికసించగా పుష్పములో ఉండే వాసన గాలిలో వెళ్ళిపోతుంది. ఈడ పుష్పం వికసిస్తే అక్కడెక్కడో కూర్చొని ఉంటాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి వాసన వస్తుంది, ఇక్కడెక్కడో మంచి పుష్పాలు ఉన్నాయండి అని అంటాడు. వాడికి పుష్పాలు కనిపించకపోయినా అది వచ్చింది. అలాగే అది గాలిలో పోయిందిగా ఆ వాసన,
అలాగే ఈ శరీరములో నుంచి ఈ జ్ఞానేంద్రియములతో కలిసి ఇది ప్రయాణం చేస్తుంది అని చెప్పినారు. భగవంతుడు చెప్పిన మాట ఇది ప్రమాణం కదా, భగవద్గీత ప్రమాణం కదా మనకి. మరి శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. అంటే విషయములను అనుభవిస్తూ ఉండేది ఆత్మ అనుభవించట్లా, ఈ జ్ఞానేంద్రియములతో కలిసి మనస్సు అనుభవిస్తూ ఉంది. ఇదే శరీరం విడిచిపెట్టినప్పుడు ఈ శరీరంలో నుంచి జ్ఞానేంద్రియములతో కలిసి మనస్సు పైకి పోతుంది, తిరిగి అదే మళ్ళీ పుడుతుంది. ఆత్మ అనేటువంటిది నిమిత్త మాత్రంగా సర్వము ఉన్నది. పైకి పోవడం రావడం అనేటువంటిది జరుగుతుండేది, ఇదే పోతుంది వస్తుంది. అదే సూక్ష్మ శరీరం. ఇప్పుడు సూక్ష్మ శరీరం అనే దానికి చైతన్యత్వం ఎలా ఉంది? దాని యొక్క ప్రారంధం ఈ శరీరంలో ఉండుట అయిపోగా, ఇందులో ఉండగా అయిపోగా ఇంకొక శరీరాన్ని పొందేదానికి అది ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని వెతుక్కుంటుంది. సరే, ఇప్పుడు పోయింది ఆత్మ పోయిందా, లేకపోతే ఈ జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు వెళ్ళిందా? అంటే జ్ఞానేంద్రియములతో కూడిన మనస్సు వెళ్ళింది. మరి ఈ చేతనత్వం పోయేదానికి వచ్చేదానికి దానికంటే వేరే ఇంకొంచెమైన ప్రదేశం ఉంటే అది వెళ్ళేదానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అది వెళ్ళేదానికి వచ్చేదానికి జాగానే లేదు. మత్త పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. మరి అటువంటిప్పుడు ఆత్మ ఎక్కడ పోతుంది? ఆత్మ పోయేది లేదు, వచ్చేది లేదు. కానీ వీళ్ళేమంటున్నారు? ఆత్మస్వరూపం అనేటువంటిది పోతుంది, వస్తుంది. సరే, ఇప్పుడు దానికి ఏంటంటే ఈ జ్ఞానేంద్రియ మనస్సులతో కూడి వెళ్ళేటప్పుడు అది ఎక్కడ పోతా ఉంటే ఆ చైతన్య ప్రభావం దానికి అలాగే ఉంటుంది. అక్కడనే మీరు ఎక్కడ పోతే అక్కడే ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి, ఎలక్ట్రిక్ ట్రైన్ ఉందిగా, రైలు పోతూ ఉంటుంది. ఆ రైలుకి కరెంట్ కనెక్షన్ ఎక్కడుంటుంది అంటే ఆ పట్టాలకు పైనే నీకు ఒక లైన్ లాగబడి ఉంటుంది. పట్టాలు ఉన్నాయి కదా, పట్టాల పైన ట్రైన్ పోతూ ఉంటే ట్రైన్కి ఇంజిన్ ఉంటుంది కదా, ఆ ఇంజిన్ పైన టచ్ అయి ఉంటుంది. గమనించినారా మీరు? ఆ పైన టచ్ అయి ఉండేటువంటి ఆ ఎలక్ట్రిక్ లైన్ ఉందే, ఆ లైన్కి ఇది టచ్ అవుతుంది. ట్రైన్ పోతూ ఉంటుంది. ఈ ట్రైన్ ఎంత దూరం పోతే అంత దూరము ఇది ఉంటుంది. ఏది? ఈ లైన్ లాగబడి ఉంటుంది ఆల్రెడీ. ఆ లైన్ లాగబడి ఉన్న కారణం చేత నువ్వు ఏ ట్రైన్ వచ్చినా దాన్ని టచ్ అయ్యే పోతూ ఉంటుంది ఇది. అంటే ఇప్పుడు ఏంటి? ఈ ట్రైన్ పోయిన జాగాకంతా కరెంటు ఈ ట్రైన్ ఎత్తుకొని పోతుందా? ఆల్రెడీ ఉంది. ఎక్కడ పోయినా కరెంట్ అక్కడే ఉంది, అక్కడే ఉండి కరెంటుతో అది పోతా ఉంది. ఇప్పుడు అక్కడే ఉండే కరెంటు అదే ఉంది, ఇక్కడి నుంచినే కరెంట్ని ఎత్తుకొని పోతుంది. అది లేదుగా, అది అలాగే వెళ్ళిపోతుంది. అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నువ్వు ఎంత ఫాస్ట్గా వెళ్ళినా అక్కడే కరెంట్ ఉంది, దాంతోనే నడుస్తూ ఉంది ఇది. అలాగే ఇక్కడ కూడా ఈ జీవుడు అనేటువంటి వాడు ఎవరంటే ఈ జ్ఞానేంద్రియాలు మనస్సుతో కూడి ఉన్నటువంటి వాడే జీవుడు. వీడు పైకి పోవడము రావడము, ఒకవేళ ఇక్కడ ఉండడం అనేటువంటిది చేసినప్పుడు కూడా వెనకాలనే ఉన్నటువంటి ఏ క్షేత్రజ్ఞ స్వరూపుడుగా ఉన్నాడో ఆ క్షేత్రజ్ఞుని యొక్క అనుగ్రహముతో, అంటే క్షేత్రజ్ఞుని యొక్క ప్రకాశమును తను ఉపయోగించుకొని తను వ్యవహారం చేసుకుంటున్నాడు. వీడు బ్రతికున్నప్పుడు అట్లే ఉంది, శరీరం విడిచిపెట్టినప్పుడు కూడా అట్లే ఉంది. వీడు తెలుసుకోవాల్సింది ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణముతో కూడిన ఇది నేననా, లేకుంటే క్షేత్రజ్ఞుడు నేనని తెలుసుకోవడమా? ఏది చేయాలి వీడు అంటే
అయా క్షేత్రజ్ఞుడు నేను అని వీడు తెలుసుకోవాలి. క్షేత్రజ్ఞుడు నేను అని తెలుసుకోవాలంటే ఎవడో ఒకటి చెప్పాలిగా. వీడు ఆ క్షేత్రజ్ఞ తత్వములో నుండి క్షేత్రజ్ఞుడుగానే ఉండగానే ఈ ఇంద్రియాలు ఈ వ్యవహారములలో దీనిలో పడిపోయి ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు వీడు తెలుసుకోవాల్సింది ఏంటి? శాస్త్రమును ఆశ్రయించి ఈ శ్రోత్రేంద్రియ అంటే మీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ ప్రాణమనో బుద్ధులతో ఇక్కడ ఎలా ఉండాలనో చేస్తూ ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకుంటూ ఆ ఆత్మతత్వ భావములో నేను నా సహజత్వ స్థితి ఇది అని గుర్తించి వీటి ప్రభావానికి లోబడకుండా తన సహజత్వ స్థితిలో ఉండుట అనేటువంటి దాని కొరకు శాస్త్రం. అదైతే వీళ్ళంటా ఉండేది ఏమంటారంటే ఆత్మస్వరూపం అట్లా లేదు. ఆత్మస్వరూపం అనేటువంటిది క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడుగా ఉండేది ఒకటి కాదు. ఆ క్షేత్రజ్ఞుడుగా ఉండేటువంటి వాడు అనుస్వరూపంగా ఉంటాడు శరీరములో. అందువలన ఈ క్షేత్రజ్ఞుడు అనుస్వరూపుడు. వీడు ఇప్పుడు ఏమవుతాడు? ఈ శరీరాన్ని వీడు విడిచిపెట్టి వెళుతాడు. అంటే వెళుతూ ఉండేది ఎవరు? శ్రోత్రేంద్రియ జ్ఞానేంద్రియ మనసుతో కూడి ఏమండి ఆ అనుస్వరూపుడైనటువంటి ఆత్మతో కలిసిపోతాడు. ఇది ద్వైతులు చెప్పేటువంటి విధానం. విశిష్టాద్వైతులు కూడా అదే చెప్తారు. అంటే విశిష్టాద్వైతులు ద్వైతుల వారి సిద్ధాంతంలో ఆత్మస్వరూపం ఏమైపోయింది? ఇప్పుడు వేరయ్యింది. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ ఏమంటారు? పోనీ నువ్వు చెప్పిన మాట మీదనే నువ్వు ఉండాలిగా. మళ్ళీ ఏమంటారు తెలుసా? ఆత్మస్వరూపమునందు వికారములు లేవు అని చెప్తారు. ఆత్మస్వరూపములో వికారములు లేవు అని చెప్తారు. మళ్ళా ఆత్మస్వరూపము శరీరమును విడిచిపెట్టిపోయింది అని చెప్తారు. మళ్ళా ఆత్మస్వరూపం మళ్ళా పుట్టింది అని చెప్తారు. ఏమయ్యా, నాలుకకి ఏదొస్తే అది మాట్లాడడమేనా? అంటే శాస్త్రం అనేటువంటిది ప్రమాణంతో అవసరమే లేదా? ఏది ఉండదో దాన్ని తెలుసుకోవాలనా, లేకపోతే ఏది వస్తే నోటికి దాన్ని మాట్లాడేమేనా? చూడండి ఎట్లా ఉంటుందో పరిస్థితులు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే లేకపోతే అంత సులభంగా ఇప్పుడు మన మనస్సు ఉంది చూడండి, మన మనస్సు నిశ్చలత్వ స్థితికి రావడం అనేది జరగాలి. నిశ్చలత్వ స్థితి అంటే ఏంటి? ఇప్పుడు ప్రపంచంలో ఏమేమో జరిగిపోతూ ఉన్నాయి, ఏంటేంటివో జరుగుతూ ఉంటాయి. మనకు కూడా మన శరీరానికి మనకు కావలసినవి మన మానసిక పరిస్థితులు ఏంటంటో అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను నా మానసిక పరిస్థితులు ఏంటంటో జరుగుతూ ఉంటే వాటికి అన్నిటికీ వికారమును చెంది వాటికి లోబడిపోతున్నానా లేదా? వాటికి లోబడుతున్నానంటే ఇప్పుడు నేను మానసిక పరిస్థితులకు లోబడిపోయినాను అర్థం. అదే నేను క్షేత్రజ్ఞ స్వరూపుడిని, నాకు అసలు వికారం అనేటువంటిది లేదు, వికారరహితుడను నేను క్షేత్రజ్ఞుణ్ణి. ఎప్పుడు నా స్వరూపం అనేటువంటిది నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది. ఇదంతా మనసుకు సంబంధించినటువంటిది. ఈ మనస్సు అనేటువంటిది కర్మబంధాన్ని బట్టి వచ్చింది. ఈ మనస్సు అనేటువంటిది సత్యంగా ఏమీ ఉండేదేం కాదు. అటువంటప్పుడు నేను నా స్థితిలో ఉండుటనా నాకు కావాల్సింది, లేదా ఈ మనస్సును తృప్తిపరుచుకుంటూ ఉండుటయా అనేది కదా నువ్వు ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేయాలి. అదే ఆలోచన చేసేదానికి శాస్త్రం చెప్తా ఉంటే అట్లా కాదని మీరు ఏదైతే ఒక పద్ధతిని పెట్టుకొని ఆ పద్ధతిలో ఉండేటువంటి దాన్ని సత్యమని నమ్మి దానిని పట్టుకొని మీరు చెప్తే శాస్త్రాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చేస్తే అప్పుడు ఎలాగా అండి అది ఇక్కడ మాట్లాడుతున్నటువంటి అంశం. ఇప్పుడు బంధావస్థ ముక్తావస్థ
ఇప్పుడు బద్ధుడుగా ఒకవేళ